సో గైస్ ఇప్పుడైతే మేము అందరం సినిమా కదా రే అందరూ ఇట్లా రే ఒరే ఒరే రా ఈరోజు నేనే బ్లాగ్ తీసేదా ఇప్పుడు మనం ఆడిపోతున్నాం ఛానల్ నాది. ఈరోజు నువ్వు డిలేటెడ్ ఈరోజు నువ్వు కొద్దిసేపు డిలేట్. ఇన్సైడ్ సినిమా పేరు చెప్పా. ఇన్సైడ్ ఆర్ అవుట్ టూ. ఈ రోజు వ్లాగ్ అంతా విష్ణు చూసుకుంటాడు. ఈ రోజు మొత్తం వ్లాగ్ అంతా విష్ణుదే అనమాట. సో విష్ణు వ్లాగ్ తీస్తే ఎట్లుంటది అనేది వన్ డే సీఎం లాగా వన్ డే ఛానల్ మంది. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇది ఏడో చూసినట్టుందా? ఇది 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 ఈ రెండు టీ షర్ట్లు కొన్నాం బ్రో. టీ షర్ట్లు కొన్నాం. టీ షర్ట్లు మాత్రమే కదా, ఇంకేం కాదు కదా. కానీ ఆ వాళ్ళిద్దరు వేసుకున్న టీ షర్ట్లు మాత్రం నాయి కాదు. అంటే ఇది నాదే, ఇది మాత్రం నాదే. ఎల్ సైజ్ ఇది ఎమ్మెల్యే. అమ్మాయి తెలియదు. వెళ్ళిపోదాం. లైక్ చేసాను అండ్ అంగుళికం అంటే అండర్వేర్ కదా. అంగుళికం అంటే అండర్వేర్ కదా. రింగేనా? సారీ గైస్. స్టార్ట్ చేసావా వ్లాగ్? చేయకుండా ఉంటావా? సాగర్ మచ్చాకి మచ్చా దో వెళ్ళిపోతా ఉన్నాడు ఆడ, వెళ్ళిపోతా ఉన్నాడు ఆడ. నీ ప్రోటీన్ షేక్ గైస్ వెళ్తే గుడారం మొత్తం వెళ్తున్నాము. పోయే మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు అలుగుతారు. అది కామన్ అనమాట. అంతే. అది ఏందో ఇది ప్రాక్టీస్ ఏమో. ఈరోజు మ్యాటర్ ఏంటంటే అందరిని సడన్ గా షార్ట్లు వేసుకున్నాం. రే గైస్ చూడు పోయి ఈరోజు అందరం షార్ట్స్ చలి చూస్తే కాదు, అన్ని విష్ణువే ఫ్రెండ్స్, అన్ని విష్ణువే. నాటి మాత్రం కాదు. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. హలో అది చెప్పాలి వీడియోలో. ఫోన్ నంబర్ ఒరే నిజంగా షార్ట్ కూడా నాదేరా ఇదే. చెప్తాను. షార్ట్లు అయితే ఓకే, సాక్స్లు అంటే అందరూ ఒకటే ఉన్నాయి. సాక్సులు కూడా సాక్స్ కూడా నాయే. కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. సాక్స్ కూడా నాయే గైస్. సరే మరి మూల కలుద్దాం. బాయ్. కష్టపడి కొనుక్కున్నా. రే అది నేను మొన్న కొన్న షూరా. నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే, ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు. ఓకే వచ్చా నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఇడు నా షూలే వేసుకుంటా ఉంటాడు. ఎందుకని ఈ షూలు లేవా? కొన్ని వేసి భద్రంగా లాకర్ లో పెట్టుకుంటాడు, కొన్ని వేసి భద్రంగా లాకర్ లో పెట్టుకుంటాడు. అంతే. ఎందుకు? ఏమో అదే సార్, కొత్త కదా మాసిపోతాయి బాగా. అంత మాత్రం నీ బ్లాక్ అయిపోయేసరికి నన్ను వదిలేస్తావా? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. నేను ఉండకూడదు ఇంకా బ్లాగ్ లో. ఈ రోజు డిలేట్ అని చెప్పా ఇందాకే. నిన్ను ఎందుకు తీసుకోలేదంటే చూసి బోర్ కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్. పోరా హాఫ్ టికెట్. సో గైస్ ఇది మొత్తం 18+ పెద్దగా అలుగుతున్నాడు రా వీడు. ఇవిడైతే ఇక్కడ తెండి చేస్తున్నాను. రేపు వీడియోలో కలుస్తాను. బాయ్. వీడు మాత్రం ఎండు, మేం కాదు. సరే గాని ముందు నీ షూ మ్యాటర్ చెప్పు. షూ మచ్చావాడు అంటే సార్ గిఫ్ట్ ఇచ్చాడు, గుర్తుగా దాపెట్టుకున్నావు. వేసుకోమని గిఫ్ట్ ఇచ్చింది, దాపెట్టుకోమని స్పోర్ట్స్ వాడుతున్నా. ఏం కావాలి? ఏమరా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇట్లా షూలు దాపెట్టుకునే బ్యాచ్ ఉంటే కొంచెం కామెంట్లు వేయండి వాళ్ళ పేర్లు. సోయల్ ట్రా రా. జేసీబీ కాదు, ఇది బుజ్జి. ఇది బుజ్జా ఏది? ఓకే కల్కిలో బుజ్జా. తంత్ర పట్టుకొని బుజ్జికి ముందల వెనకాల ఒకటే గాని ఉంటది, దీనికి 2 ఉన్నాయి. ఇక్కడ బుజ్జి మచ్చా. బుజ్జి మాట్లాడదు, ఏడ మాట్లాడుతుంది ఇక్కడ. దాడు వస్తాడు. ఏమోలే, దీని ఓనర్ వస్తే తంత్ర పట్టుకొని పంప ఎక్కువసేపు ఉండకూడదు ఇక్కడ. దాన్ని ఏదో చేస్తున్నాం అనుకుంటారు. మీ అందరికి మ్యాటర్ చేద్దాం అనుకుంటున్నా. ఏంది?
ఇది ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకు? ఇలాంటి పొట్టినాయాల కోసం. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎందుకు? ఇప్పుడు అనండి. ఎందుకు? ఏ అనరే నోరు పడిపోయిందా? ఎంత మాత్రం సరే. ఎవరు కామెంట్లు కూడా బాగా పెట్టారు. ఏదో ఒక రోజు అయితాను అప్పుడు మాట్లాడతాను అనమాట. అప్పుడు అది అవదమ్మా. విష్ణు ఛానల్ సోయల్ది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఒరే నాయనా, ఇదే ఓపెన్ చేసుకెళ్ళిపోతాం. ఇల్లేందే మొన్నదాకా ఈ దారిలో వచ్చేదానికి ఉండింది. ఇప్పుడు వస్తుంటే అప్పుడు 2 రోజులకే గోల కట్టేశారు ఈ న్యాయాలు. తాళం వేసేస్తున్నారు. లోపలికి కట్టెళ్ళాలో అంతా గోల కట్టేస్తున్నారు. 2 రోజులు గోల కట్టేసారు. ఇది మామూలు వాళ్ళు కాదురా బాబు. ఈ తాతని పిలిచారు వీళ్ళు. తాత వెళ్తున్నాడు తాళం వేసి. ఫైనల్లీ లోపలికి వచ్చేసాం. ఈ వీడియోలో ఈ కలర్ పువ్వులు, ఈ కలర్ సైకిళ్ళు, ఈ రంగులు ఇవన్నీ చూసి వీళ్ళు ఏమనుకోరు తెలుసా? మనం వెళ్ళిపోతాం ఫారెన్ కనుక. వచ్చాక తెలుసు అడేమన్నది అంతా డల్ అని. ఇంకా ఏంది ఆ కలర్ ఫ్లాగ్లు చూడడానికే బాగుంటాయి. దీనికి దానికి భయమే ఉండదు. ఈ పౌరాలు కూడా వీళ్ళకి భయమే ఉండవు. వీళ్ళు భయమే ఉండవు. కారు పోతాం, కారు పక్కన నిలబడుకో ఉంటాయి. దరిద్రం అయితే తొక్కేస్తారు. ఒకటి అదృష్టం అయితే మిస్ అయిపోతాయి. పైన లోపలికి వచ్చేసాం. 2 గంటలకు బుక్ చేశాను టికెట్. 2:43 అయిపోయింది. సినిమా కూడా అయిపోద్ది ఇంకో 5 నిమిషాల్లో. వచ్చేసి మళ్ళీ అదే సినిమా 2:30 ఉంది. దీనికి వెళ్ళిపోదాం. బాయ్. మచ్చా వాటర్ అడిగితే ఏ సోడా ఇచ్చాను మచ్చా. ఏం కాదు. వాటర్ బాటిల్ తీసుకో, ఎక్స్చేంజ్ చేసుకో. బూతులా ఉందా కదా. చూడండి సినిమా హాల్లో మందు కూడా పెట్టేశాడు. Under 25 నాట్ అలౌడ్. మళ్ళీ Under 25 Under 25. ఓకే. 25 years కింద వాళ్ళు అలవలేదా? మన 24 మనకేం పని అయినా వదులుతా. సో గైస్, మీరు మా ముగ్గురు ఏజ్ ఎంత అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ చెప్పావు కదా. లేదు, ఇప్పుడు కొంతమంది చూడని వాళ్ళు ఏం పెడతారో చూద్దాము. సో మీరు మమ్మల్ని ఇప్పుడు చూస్తున్నారు కదా, నా ఏజ్ ఎంత, సాగర్ ఇంకోటి తెలుసా, మన ఇండియాలో చాక్లెట్స్ ఉండవు. 7 చాక్లెట్లు కూడా ఉన్నాయి. ఫ్రీకి ఇచ్చారు చాక్లెట్. అవునా? మనం ఎట్లా చికెన్ పకోడా, పాప్కార్న్, వాటర్ బాటిల్, అది సోడా బాటిల్. ఆమె నవ్వుకుంటాను చూసి. ఆయనకి అర్థం కాదు అందుకని అవుతుంది అదే చెక్కలే. ఆయనకి అర్థం కాదు అందుకని అవుతుంది అదే చెక్కలే. సరే మరి మొత్తానికి 2 గంటల సినిమా బుక్ చేసి టైం ఎంత? 3:52 3 గంటలు 3 అయిపోయింది. గంట సినిమా అది. గంట సినిమా కోసం వచ్చి ఇంకోటి మీద తెచ్చుకున్నాం అది చికెన్. నువ్వు తిన్నా దానికి వచ్చావా? నువ్వు తిన్నా దానికి వచ్చావా? తింటానే ఉంటాడు. సినిమా పంపండి. ఏదో సినిమా ఊరికే ఫ్రీగా వస్తుంది కదా బుక్ చేసాం. చూస్తే కార్టూన్ చిన్నపిల్లలు అన్నం తిన్నప్పుడు పెడతారు కదా మమ్మీ వాళ్ళ, ఆ కార్టూన్ సినిమా బుక్ చేయమని చెప్పినోడా? పిల్లకాయల సినిమా బుక్ చేశారు. పోగన్నా బెటరే. ఒక్క లేడు ఇలాంటి సినిమాలకు ఎవరేం వస్తారా? కనీసం చిన్న పిల్లలు కూడా రావట్లా. ఒక్క చిన్న పిల్లడన్నా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. గాడి జిల్లాగా మేము వచ్చాం. వచ్చింది కాకుండా 2 గంటల సినిమాకి 3 గంటలకు వచ్చి ఒక 5,000 దాకా స్నాక్ తీసుకొని తిని ఇన్ని దానాలు సోయాలి కానీ ముందు. సో గైస్ ఒక 10 నిమిషాలు చూసాము. తెచ్చారు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న సినిమా మొత్తం అది సినిమా కాదు సార్, పిల్లకాయల బొమ్మలు. చిన్న పిల్లకాయలు కూడా చూడరు నాకు తెలిసి. మొత్తం సినిమా అంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. అయ్యో అసలు ఈ సినిమా చెప్పినవాడు ఎవడు? వాళ్ళిద్దరిని కొడతాను ఇప్పుడు బయటికి రాని చెప్తా వాళ్ళ పని. చిన్న పిల్లలు కూడా చూడరు. పోగో కార్టూన్ చిన్నప్పుడే చూడలే నేను అసలు. దాన్ని చూసి ఇంకా ఉన్నారు. అది కదా కొడుకుని. దీనిలోకి ఎంటర్ అవ్వద్దండి, ఎందుకంటే బ్రో ఎంతవరకు వస్తే మాత్రం నెత్తుకొచ్చేస్తావా సినిమా హాల్ నుంచి? యూకేలో టిష్యూలు అంటే మామూలు ఉంటే అన్నమాట. ఇక్కడ తుడుచుకోవాలన్నా కడుక్కోవాలన్నా అన్ని కెమెరా నడుద్దాం బాగా వస్తుంది. గైస్, ఈ టిష్యూలు ఎంత ఇంపార్టెంట్ అంటే మన డైలీ లైఫ్ లో లిటరల్లీ ఇవి లేకుండా పొద్దున ఎవడో లండన్ పోలేడు. అంటే ఆ లండన్ కి మేము ఎందుకంటే యూకేలో ఉన్నాం కాబట్టి ఆ లండన్ మీరు ఏదన్నా అనుకోపోతారు, అంతే కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఓ షిట్, సారీ, బాయ్.
దాదా ఏం కాదులే హీరోయిన్ యాక్సెస్ ఇస్తున్నా మాట్లాడు జస్ట్ యాక్సెస్ ఇస్తున్నావు నాకు. ఓకే ఓకే సారీ కానీ ఫుల్ యాక్సెస్ సీను సారీ సారీ ఓకే సారీ. అడు అర్థం మన ఇద్దరమే గైస్ మా అవుట్ఫిట్ లో అదిరిపోలా. పోలా అదిరిపోలా చూడండి ఇక్కడ ఈ స్ట్రీట్ మొత్తం ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి. హర్షిత పోయేసి ఆ ఫ్లవర్స్ నైస్ గా తెముకొచ్చేదని ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు రావాలా బయటికి. హర్షిత అయ్యా దొంగ ఏ దొంగ దొంగ చూపి హర్షిత వీడియో లేదు అన్ని నువ్వు ఎత్తుకొచ్చి మొత్తం రికార్డ్ చేసేసా. ఈ రోజు కన్ఫర్మ్ యూట్యూబ్ లో పెట్టేది. చూస్తా ఎవరన్నా అందరు చూడడానికి పెట్టేది, ఎవరన్నా చూస్తే అంట. మంచిగా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చూడన్నా ఇట్టి బాగున్నాయి నిజంగా. చెట్లు తీసేమంటే తీసుకోలేదు కదా అందుకని. నా కోసం లైక్లు కామెంట్లు పెట్టే వాళ్ళ కోసం. కానీ ఫ్లవర్స్ బాగుంటాయి కానీ స్మెల్ రావు ఇక్కడ. స్మెల్ రావట్లే రోజు అది రాలిపోతుంది చూడు. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. అవి చెట్టుకు ఉంచడం వరకే, చెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. అవి పీక్కొని పెట్టుకుందా అంటే అవ్వ. ఓకే దెన్ బాయ్. హరిత ఇంకోటి ఏదో తీసుకొచ్చినట్టు నా చూపి. స్టోన్ ఎందుకు తీసుకొచ్చావు? అంటే మమ్మీ ఒక్కదాన్ని వెళ్ళొద్దండి అక్కడికి. అంటే ఒక్కదాన్ని వెళ్ళొద్దంటే రాయి తీసుకెళ్ళమన్నా. ఒక్కదాన్ని వెళ్ళొద్దంటే ఎవరినైనా తోడు తీసుకెళ్ళు నాలాంటి వాళ్ళని. అన్నలంతా బిజీగా ఉన్నప్పుడు అన్నలే రాయి అనుకొని రాయిని తీసుకెళ్తా బ్యాగ్ లో. ఇప్పుడు మేమున్నప్పుడు ఎవరైనా ఏమైనా ఎక్స్ట్రా చేస్తే మేము కొడతాము. ఇప్పుడు దాంతో అయినా నా జోలికి ఎవరు రారు, నేనంటే భయం. మీరున్నారు ముందురా. కార్ ఆపుతా నడుచుకొచ్చేస్తా అన్నా, కార్ ఆపుతా నడుచుకొచ్చేస్తా. కార్ ఆపుతాం, ఇంటికి నడుచుకొచ్చాయి. అన్నా బయట పూలు బాగా పెట్టావు అక్కడ. అడకవండి లాపండి కావాలంటే CV1 లో అట్లా సిరి లేకపోతే. భయం. నాకేం భయం అన్నా, ఆ? ఆపండి. ఈరోజు రాత్రికి దేని స్టోరీ చేద్దాం అనుకున్నా, ఏమంటావు? నాకు నిద్ర వస్తాను ఫుల్ గా. షోలోకి వచ్చి చెప్తాం. నాకు ఇయర్ బడ్స్ ఉన్నాయి, రాయించుకొని కొడదాం ఎవరన్నా మన జోలికి వస్తే. ఆల్ ద లవ్లీ లేడీస్. అప్పుడు పిచ్చిదాని అనుకుంటారు. పిచ్చాలనే కొడతారు రాయితో. పిచ్చోళ్ళని కొడతావా? మొత్తానికి పెద్ద ప్లానే. ఒకవేళ కోవింట్రీలో హర్షిత అనేసి వచ్చారనుకో దగ్గరికి కొట్టి మొన్న అక్కడ అలాగే షిఫ్ట్ లో ఉంటే వచ్చి కార్ డోర్ తీసాడు. కార్ డోర్ తీసేసాడు నేను గౌతమి ఉన్నప్పుడు. ఓకే వెనకాల ఎవడో పిచ్చోడు. ఇంకంతే లేచి తిట్టా అన్నట్టే. ఏం తిట్టావా? బుల్షిట్ గాయ్ అన్నాడు, బుల్షిట్ గాయ్ అన్నాడు. బ్లడీ అన్న అంతేకాదు చూస్తుంటే తాగేస్తున్నాడు వాడు. గౌతమి ఎక్కువ భయపడిపోయిందంట ఆ రోజు. కాదు ఎందుకు తిట్టావు? వాడిని ఎక్కించుకోండి గరగా తిప్పావు అనుకో, ఓడి దండం పెట్టి దిగేస్తాడు కదా. నీ డ్రైవింగ్ ఎవడైనా దండం పెట్టాల్సింది. డ్రైవింగ్ ఎట్లుంటుంది తెలుసా, భలే భలే మగాళ్ళు. నాని లాస్ట్ సీన్ లో ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్తారు చూడు, సేమ్ బిడ్డ అడ్డం తిరిగిపోతుంది చూడు, అట్ట తిప్పుతాడు అన్న గిరగిరగిర. క్లోజప్ వీడియో విన్నా కట్ చేస్తే నవ్వు ఆపుతా. బాయ్. ఏమన్నా సరే గాని హర్షిత ఎందుకు చెవులు అదేదో పెట్టుకున్నావు? ఏం పాటలు అన్నావు మొత్తానికి? నేను పాటలు వింటున్నానన్న. అయ్యే ఏం పాటలమ్మా? పాటలు పాడు 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 గజాల. నువ్వు వస్తానంటే నేను వద్దంటా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో తగిన 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 24 తగిన 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 6 ఏమి రావట్లేదు. ఛార్జింగ్ ఉండాలి. ఎందుకు ఏమి రావట్లేదు? 3 రోజుల నుంచి అందరినీ చూసానన్నా. స్టైల్ గా దీన్ని పెట్టుకొని జిమ్ కి వెళ్తున్నారు, స్టైల్ గా దీన్ని పెట్టుకొని వాకింగ్ చేస్తున్నారు, కాలేజీ కూడా దీంతో వస్తున్నారు. స్టైల్ కోసం నేను కూడా పెట్టుకొని ఛార్జింగ్ అయిపోయింది. అడిగింది రూమ్ లో పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలిగా. ఒక రోజు వాడింది, ఇంకంతే కార్ లో నూకింది.
మరి ఊరికి నేను పెట్టుకోండి ఎందుకు పాటలు రాకుండా? స్టైల్ కోసం అన్నా ఫ్రెండ్ అందరూ ఫాలో అవుతున్నారు సెట్ చేద్దామని. అయ్యా ఏం స్టైల్ ఇదే? అందరు ఇట్లా వస్తున్నారన్న, క్లాసిక్ కూడా ఇట్లా వస్తున్నారు. అంటే వాళ్ళు చదువుకోవాలని లేదు అందుకే అట్లా వస్తున్నారు. సరే అన్న ఇప్పుడు తీసేద్దాం, ఇది కూడా స్టైల్ అన్న. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ పింక్ కొట్టన్నా, ఎంతసేపు జరుగుతాను వాళ్ళు కొట్టబల్లా సబ్స్క్రైబ్ అది బెల్ ఏం కొడతా? మచ్చా నువ్వేం కొడతావు? నేనేం కొడతా, లైక్ బటన్ కొడతాడు అన్న. లైక్ కొడతా, షేర్ చేస్తా, సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్నా. అజిత ఏమి తలకి అది వేసుకున్నావు? చెప్పరా అజిత ఏమైంది? అజిత తలకి అది వేసుకున్నావు? చెప్పరా చెప్పు. అజిత పిల్లాడితో మాత్రం అన్నా సీరియస్ గా చెప్తున్నా, మా డాడీకి ఫోన్ చేసేస్తాం. గాయ్స్ ఇదే ఆలియా భట్ కెఫే. అందరూ ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ జనాలు. సో ఇప్పుడు గౌతమి బర్త్డే కాబట్టి బట్టలు కొనిద్దాం అనేసి వచ్చాము. ఆల్రెడీ సరిపోద్దా అండి గాయస్? లిటరలీ గౌతమి అంత ఎత్తుంది. మనకెందుకులే, ఎక్కడుంది అక్కడ పెట్టేద్దాం. ఓకే, ఎన్ని తీసుకున్నారు? బాగున్నాయి. వీళ్ళెవరికి నవీన్కే బర్మింగం లో దీని పేరు బుల్ రింగ్ మాల్ అనమాట. అందుకనేసి బుల్ ఉంటుంది ఇక్కడ. వీళ్ళు పెత్తర పిల్లకాయలన్నమాట, అప్పుడే ఎక్కేసారు పైకి. Here I come. గైస్ ఇప్పుడు బట్టల షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా అట్లా పర్ఫ్యూమ్స్ ఒక లుక్ వేసుకుందాం, ఏదో ఒకటి నచ్చితే తీసేసుకుందాం అని వచ్చేసాం. ఇక్కడైతే అడక్క ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫైనల్లీ ఇదైతే తీసుకున్నాము. ఇది వచ్చేసి 25,000 అయితే పడింది ఈ గిఫ్ట్ సెట్. ఓకే, లెట్స్ గో ఫర్ గౌతమి మా అందరి తరపున. యాక్చువల్ గా ఏందో ఈ అమ్మాయిలతో షాపింగ్ వస్తే ఏం కనబడితే ఏదంటే అది కొనేస్తున్నారు. ఏదో పోయే దారిలో ఇది స్ట్రైట్నర్స్ అంట. ఇది కనపడంగానే వదల్లా, వేసేసారు దీన్ని కూడా. ఈ మొయిలాగా అల్లాడుతున్నాం. ఇది ఒకటి మళ్ళీ H&M లో. Be careful, this is glass. సారీ, Be careful, this is glass. యా షూర్. సో గాయస్ ఇక్కడైతే ఈ హెయిర్ స్ట్రైట్నర్ షాప్ లో అయితే ఇంక చెప్పామన్నమాట వీడియో తీసుకుంటాం అనేసి. అప్పుడు ఓకే తీసుకోండి, అవును దేంట్లో పెడుతున్నారంటే యూట్యూబ్ లో, అంటే అవును అకౌంట్ చెప్పండి మేము సబ్స్క్రైబ్ చేస్తాం అన్నారు. సో అయ్యో అన్సబ్స్క్రైబ్ చేసా, సబ్స్క్రైబ్. ఓకే, Yes. థ్యాంక్ యూ. You welcome. Please subscribe, guys. జస్ట్ Please subscribe. ఎక్కువ అల్లు అర్జున్ వేస్తాడంట ఈ బ్రాండ్ అయితే మాత్రం కంఫర్ట్స్ గానీ అన్ని ఫిట్టింగ్స్ గానీ అన్ని సూపర్ ఉన్నాయి. కానీ రేటే కొంచెం ఎక్కువనే, 15,000 10,000 అట్లున్నాయి. సో దాంట్లో అయితే ఒక షర్ట్, ఇంకోటి హుడ్ అయితే తీసుకున్నాం. బాగున్నాయి, ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి.
వస్తే 1 లక్ష 2 లక్షలు ఎత్తుకొని రావాలా. బట్టలు అయితే అసలు కిర్రాకున్నాయి. సో వచ్చేసి ఒక 6,000 పడింది. దాని టీ షర్ట్ వచ్చేసి ఒక 10,000 పడింది. And one the cookie. ఏందో చిన్న చిన్న బిస్కెట్స్ ఉన్నాయి, 500-600 ఉన్నాయి. చూస్తుంటే నోరు వస్తుంది, బిల్ చూస్తే భయం వేస్తుంది. బిల్ చూస్తే భయం వేస్తుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఏది ఏమైనా ఎంతన్నా తగ్గం కదా ఎక్కడ. మేము తీసుకున్నామో లేదనేసి మీ సాగర్ మచ్చ అయితే తీసుకున్నాం. ఆకలి అవుతుంది మచ్చా. ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. తీసా మచ్చా, ఏముంటా చెప్పు. సో గైస్, మొత్తానికి మన మెయిన్ వచ్చిన బర్మింగం పర్పస్ ఏంటంటే ఇక్కడ మ్యాక్ బుక్ డెలివరీ తీసుకుందాం అనేసి. సో వచ్చిన పని కాస్త ఒక 50,000 బిల్ ఎక్స్ట్రా అయిపోయింది. ₹1,00,000 మ్యాక్ బుక్ అంటే ఒక 50,000 ఎక్స్ట్రా. Yes. And what was your name? విష్ణువర్ధన్ రెడ్డి. సో ఫైనల్లీ మందైతే వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో, వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడే అంతా షాపింగ్ అంతా అయిపోయి కార్ తీసుకుందాన్ని వస్తే ఇక్కడ చూస్తే 3 గంటలకి 13,100 వేసాడు. 1300 కాదు, 1400 వేసాడు. కాస్ట్లీయెస్ట్ పార్కింగ్ ఇప్పుడు వరకు కట్టిన దాంట్లో కాస్ట్లీయెస్ట్ పార్కింగ్. అబ్బా, 1400 అంటే మరి 13.5 pounds అంటే నార్మల్ గా గంటకి 1 pound స్టార్ట్ చేస్తాం. పక్కన పెడితే ఈ కార్లన్నిట్లో మన కారు ఏడందో ఎత్తుకోవడం ఒక పెద్ద తలకాయ నొప్పి. ఏడ పెట్టాం కూడా మర్చిపోయాం. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో గైస్, ఇప్పుడు మనం తెచ్చుకున్న ల్యాప్టాప్ అయితే ఇదనమాట. దీన్ని ఓపెన్ చేసేద్దాం. సో గైస్, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు షార్ట్ చూసారు కదా, ఇప్పుడే జస్ట్ చూసారు కదా ఓపెన్ చేసేది. ఇది ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఎడిట్ చేసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ఎందుకు అట్లా చేసావు మా వాళ్ళకి చెప్పురా, అసలు ఎందుకు చేసావు? ఆ డౌట్ వచ్చింది, అందుకే వెంటనే దీని తర్వాత పెడదాం అనేసి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు షూట్ చేస్తాను. ఎందుకు అట్లా చేసావు? అసలు అవన్నీ యూజ్ లేదు కాబట్టి పారేసిన. నార్మల్గా ఏదైనా అట్లా చేస్తావా, లేకపోతే ఏదైనా అట్లా చేస్తా? కావాలంటే నా స్నాప్స్ లో కొన్ని ఓపెన్ ఉన్నాయి, అంటే పాస్ట్ లో 1 year బ్యాక్ 2 years బ్యాక్ అన్ని అవన్నీ ఒక రోజు ఖాళీగా ఉన్నప్పుడు సేవ్ చేసి ఎత్తి పెడతా. ఆ రోజు ఏం చూడండి. ఎందుకంటే ఒకటి అది బేసిక్ గా యూజ్ లేదంటే అయితే పక్కన బాగున్నా మనకి పెట్టుకోవాలా. నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అంటే మళ్ళీ ఇది చూసి ఇంత పొగరు, ఇంత ఓవర్ యాక్షన్ ఉండకూడదు అని కమెంట్లు ఎక్కడ పెడతారో నాకు అర్థమైంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అందుకు మీకు క్లారిటీ ఇద్దాం అనేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేను జనరల్ ఊరికే పని లేదు కాబట్టి అటు బారేస్తా. డబ్బులు ఎక్కువ అయ్యో పోగు రావటానికి. సో అదనమాట మ్యాటర్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి. అండ్ గైస్ ఈ వీడియో అయితే నాకు తెలిసి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 4 రోజులు అయింది కాబట్టి మంచి బాగుంది అనిపిస్తుంది నాకైతే. మీరైతే ఖచ్చితంగా ఒక 20K లైక్స్ ఇవ్వచ్చు కదా, ఇస్తారంట. 20K 20 ఎక్కువ బ్రో, చాలా ఎక్కువ. నీకు కాదు, ఆడ వీడియో చేసింది ఏం కాబట్టి. సరే గైస్, ఇఫ్ యూ వాంట్ గైస్ లైక్ ఇంగ్లీష్ వద్దులే కానీ సరే ఇంగ్లీష్లోనే మాట్లాడతా. సో ఇఫ్ యూ గైస్ వాంట్ ప్రూవ్ మీ రాంగ్, సో మీరు వచ్చేసి 20K కాదు 20K కానీ ఎక్కువ కట్టండి, నేను రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటా. నేను ఏ ఛాలెంజ్ ఇస్తే చేస్తా బ్రో. ఇప్పుడే ఓపెన్ ఛాలెంజ్ చెప్పు, ఏం చేయాలా? నీకు ఈ వీడియో 20K కన్నా ఎక్కువ లైక్స్ వస్తే 1 డేలో నువ్వేం చెప్తే చేస్తా చెప్పు. ఓపెన్ ఛాలెంజ్ ఇసిరు. ఏం చేస్తావు నువ్వే పాట పాడి నువ్వే డాన్స్ వేసి వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలా బ్రో? పాట పాడాలా బ్రో, డాన్స్ చేయాలా బ్రో? బ్రోలే తొక్కలే కామెడీ ఉంటుంది చెప్తున్నా. ఈ మనిషే పాట పాడాలా, ఈ మనిషే డాన్స్ చేయాలా, పాట పాడితే డాన్స్ చేయాలా, అది యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలా.
సరే 20K వచ్చినప్పుడులే వచ్చినాక చూసుకుందాం. 1 డేలో రావాలి. 1 డేలో ఈ వీడియో అప్లోడ్ చేసిన 1 డేలో రావాలి. 1 డేలో వస్తాయి చూసుకోమల్లా. సరే గైస్, వస్తే ఈరోజు పెడుతున్నా కదా, ఈరోజు లోపల వస్తే పక్క రోజు ఇదే వీడియో నేనే పాటపాడి నేనే డ్యాన్స్ చేసి చూద్దాం. సో ఈ వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఫైనలీ ఓపెన్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. లోపల ఇచ్చాడు చూద్దాం. ఏందో తాడిచ్చాడు, ఏందో అట్ట ముక్కలు ఇచ్చాడు, చార్జర్ కూడా ఇచ్చాడు మామ. బాగానే ఉంది. ఇంకేం ఇచ్చాడు? ఇది కూడా వచ్చేటట్లేదు, ఇంకేం లేదు. ఏం పనికిరావు ఇంక డబ్బాలు, ఎన్ని పనికిరావు. బయట అయితే ఇంకా ఈ ల్యాప్టాప్ తాళి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టాడు. గైస్ యాక్చువల్లీ రూమ్ కి కొన్ని సామాన్లు కావాలనేసి పౌండ్ ల్యాండ్కి వచ్చాము కొనడానికి. ఇక్కడ చూడంగానే మైండ్ బ్లాక్. చూడండి, తాటాక్తో ఇది చేశారు. 8 పౌండ్లు అంటే 800. ఇది ఓడమ్మ గొడవ. ఇదేం 800 రా నాయన. చూడండి. సో గైస్ మొత్తానికి అక్కడక్కడ వెళ్ళిన దగ్గర అవి అన్ని తిరిగినాయి. మొత్తం చిన్న చిన్న బిట్లు అన్ని తీసి ఇప్పుడు ఒక లాంగ్ వీడియో లాగేసాం. సో అండ్ 2 రోజుల నుంచి వీడియోస్ కూడా లేవు, సారీ ఫర్ దట్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఎందుకంటే 1 million కొంచెం నియర్ బై ఉన్నాం. అండ్ అసలు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మీరు. ఎట్లా అంటే ఇప్పుడు 100% లో 34% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి రోజుకి 1 lakh వ్యూస్ వస్తాయి లాంగ్ వీడియో. దాంట్లో 34% అంటే 34,000 మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మిగతా 76,000 మంది, సారీ 66,000 మంది సబ్స్క్రైబ్ చేయలేదంట. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఒక సపోర్ట్ చేసి 1 million కొట్టామంటే అర్జెంట్ మనం ఇన్స్టాలో యూట్యూబ్ లో లైవ్ పెట్టేపోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కొంచెం ఖాళీ టైంలో అట్లా ఇట్లా దొరికినప్పుడు బయటకి అట్లా ట్రిప్స్ లాగా వెళ్ళేసి అక్కడ కొంచెం అడ్వెంచరస్ గా ఏమైనా అనిపిస్తే అవి కూడా తీసేసి పెట్టేస్తాం. ప్లానింగ్ ఉందబ్బా, ఒకటి ఉంది ప్లాన్. అండ్ చూస్తాం, మీరైతే అర్జెంట్ గా సబ్స్క్రైబ్ కొట్టేసాను. 1 million అయితే మనం లైవ్ చేద్దాము అందరితో. సో మంచి ఫన్ ఉండబోతుంది. అండ్ ఇంకా ఈ వీడియో అంతా అవుట్రో విష్ణుదే అనమాట. విష్ణు నచ్చిన వర్డ్ ఏదైనా చెప్పేసి. సరే మరి ఇంకేం చేద్దాం. బాయ్.